హాయ్ మోక్షు. హాయ్ ఇషిత. చూడండి ఫ్రెండ్స్, దసరా వచ్చేసింది కదా. దసరాకి మా పిల్లలు షాపింగ్ చేశారు. ఏమేమి కొనుక్కున్నావు మోక్షు? ఇషిత నువ్వు? చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు దసరా పండగకి అండ్ బతుకమ్మకి చేసిన షాపింగ్, వాళ్ళు ఏమేమి డ్రెస్సెస్ కొనుక్కున్నారో, వాళ్ళు ఏమేమి జ్యువెలరీ సెట్స్, బ్యాంగిల్స్ అన్నీ కొనుక్కున్నారో ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తామండి ఒక్కొక్కటిగా. ఫస్ట్ మా మోక్ష చూద్దామండి. ఆమె ఏం డ్రెస్ కొనుక్కుంది, ఆమె ఏం సెట్స్ కొనుక్కుందో అన్నీ చూసేద్దాం. చూపి మోక్షని డ్రెస్ ఏది? ఇదేనా? చూడండి ఫ్రెండ్స్, నేనైతే మా పిల్లలకి శారీ తీసుకున్నాను. పట్టు శారీ తీసుకొని ఇలా లంగా జాకెట్లు అయితే కుట్టించానండి. చూడండి, ఇలా లంగా జాకెట్లు అయితే కుట్టించాను. ఒక శారీ తీసుకున్నాను, మంచి పట్టు శారీ. ఇలా అయితే పట్టు శారీ తీసుకొని లంగా జాకెట్లు కుట్టించాను. ఇది మా చిన్న పాపదండి. తర్వాత బ్లౌజ్ అండి, ఇది బ్లౌజ్కి అయితే నేను వర్క్ వేయించానండి. చూడండి, నేనైతే క్లాత్ మళ్ళీ సపరేట్గా తీసుకొని, ఇలా క్లాత్ సపరేట్గా తీసుకొని వర్క్ అయితే వేయించాను. కంప్యూటర్ వర్క్ అయితే వేయించానండి. హ్యాండ్స్కి ఇలా పఫ్ హ్యాండ్స్ పెట్టి ఇలా అయితే కుట్టించాను మా పాపలకి. చూడండి ఎంత బాగుందో. ఇది మా చిన్న పాపదండి. మోక్ష ఇది నీదేనా? ఇట్లా పెట్టుకో, నీదేనా ఇది? చూడండి, అది మా పాపది, మా చిన్న పాపదండి. ఇదైతే లంగా. దీని కాంబినేషన్ బాగుంది కదండి. పింక్ కలర్ బార్డర్కి ఇలా సపరేట్ క్లాత్ తీసుకొని ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించానండి. ఇదైతే బతుకమ్మ రోజు వేద్దామని, నైట్ బాగుంటుంది కదా అని బతుకమ్మకి వేద్దామని ఇదైతే తీసుకున్నాను. ఇలా తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకొక డ్రెస్ ఇది మోక్ష, ఇది బతుకమ్మ రోజు వేస్తానండి. పెద్ద బతుకమ్మ రోజు చూడండి. నెక్స్ట్ తర్వాత దసరా రోజు నార్మల్గా ఇది వేద్దామని ఇదొక డ్రెస్ తీసుకున్నాను. మిడ్డీ టైప్లో వచ్చిందండి. చూడండి, ఈ పింక్ కలర్లో ఇది కూడా. నెక్స్ట్ స్కర్ట్ మోడల్ వచ్చిందండి. ఇట్లా దానికి చున్నీ వచ్చిందండి. నిల్చో మోక్షు. ఇది మా చిన్న పాపదండి. కొంచెం పెద్దగా ఉంది, కాకపోతే సెట్ చేస్తే బాగుందండి. ఇదైతే స్కర్ట్ మోడల్ వచ్చిందండి. ఒక ఓనీ కూడా వచ్చింది. ఇది ఓనీ. నెక్స్ట్ ఇవైతే ఈ మధ్య 2 తీసుకున్నానండి. ఒకటి పెద్ద బతుకమ్మ రోజు వేద్దామని, నెక్స్ట్ ఒకటి దసరా రోజు వేయడానికి ఈమెకు 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. నెక్స్ట్ మా ఇషితకండి, సేమ్ అండి. మా ఇషితకు కూడా శారీదే తీసుకున్నానండి. సేమ్ ఇద్దరికి సేమ్ కుట్టించానండి. ఒక శారీ తీసుకొని చూడండి, శారీ తీసుకొని ఇద్దరికి సేమ్ లంగా జాకెట్లు కుట్టించాను. సేమ్ అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వేయించాను బ్లౌజ్కి. సేమ్ హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ పెట్టి హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వేయించాను. సేమ్ దీనికి కూడా అండి అలాగే వేయించాను. చూడండి, ఇది పైన బ్లౌజ్ అండి. నెక్స్ట్ లంగా. నిల్చొని వేసుకో.
లేదా మా పెద్ద పాపదండి. పెద్ద పాపది ఇట్లా రివర్స్ ఇట్లా ఇట్లా ఇదైతే మా పెద్ద పాప స్కర్ట్ అండి. చూడండి సేమ్ ఆమెకు కూడా ఇద్దరికి సేమ్ అండి. నెక్స్ట్ ఇది ఓణి అండి. మనం శారీలో కొంగు మిగులుతుంది కదా, అది నేను ఇలా కట్ చేపించి ఓణిగా పెట్టేశానండి మా పాపకి, పెద్ద పాపకి. ఇది ఓణి టైప్లో వచ్చిందండి. నేను ఇలాగా కుట్టించాను, క్లాత్ ఎలాగో ఉన్న వేస్ట్ అయిపోతుంది కదా అని ఇలా ఓణి మోడల్లో కుట్టించానండి ఆమెకి. ఇది ఓణి అండి. ఇది జాకెట్ అండి. ఇట్లా పెట్టుకో ఇషిత. బ్లౌజ్ పైన బ్లౌజ్ అండి. ఇది మంచిగా వచ్చిందండి నీట్గా. ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ హ్యాండ్స్కి అండ్ గల్లకి వచ్చిందండి. బ్లౌజ్ మొత్తం ఇలా ఫ్లవర్స్లో బుట్ట టైప్లో మొత్తం వచ్చేసిందండి బ్లౌజ్ మొత్తం. ఓకే అండి. ఇది బతుకమ్మ రోజు, లాస్ట్ బతుకమ్మ రోజు వేద్దామని ఇద్దరికి సేమ్ కుట్టించానండి. నెక్స్ట్ ఇంకో డ్రెస్ తీసుకున్నానండి దసరాకి. ఇది ఇద్దరికి సేమ్ మోడల్, కాకపోతే ఈమెకి పాయింట్, ఆమెకి ఇది ఒక ఫ్రాక్ అండి. అవునండి, ఇది ఒక ఫ్రాక్ అండి. చూడండి సేమ్ మోడల్, కాకపోతే మాకు పాయింట్ మోడల్ వచ్చింది, ఆమె స్కర్ట్ మోడల్ వచ్చిందండి. ఈ కలర్ ఆమెకు బాగుంటుందని ఈ కలర్ తీసుకున్నామండి. ఇది మా పెద్ద పాపదండి. చూడండి నెక్స్ట్ పాయింట్ అండి సీత, అది పాయింట్ అండి. ఇది పాయింట్ వచ్చిందండి. ఇది పాయింట్. ఓణి ఎదురా ఓణి కూడా వచ్చిందండి దీనికి. ఇది ఓణి, ఓణి కూడా వచ్చిందండి. ఇది ఈమెకు దసరా రోజు వేయడానికి ఎక్స్ట్రా ఒక డ్రెస్ తీసుకున్నానండి ఈమెకి. ఇదండి. నెక్స్ట్ వీటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, బ్లౌజెస్కి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ సెట్స్ అన్నీ తీసుకున్నామండి. అవి కూడా చూసేద్దాం ఒకసారి. చూడండి ఇవైతే మా ఐటమ్స్, మా విలా ఐటమ్స్ అండి. ఇవన్నీ ఏమేమి తీసుకున్నారో అన్నీ ఒక్కొక్కటిగా మీకు అన్నీ చూపిస్తానండి. ఇదైతే నాదే అండి. ఈ సెట్ అయితే మా పెద్ద పాప కోసం కొన్నానండి. లంగా జాకెట్ మీదకి సెట్ బాగుంటుందని ఇదైతే సెట్ తీసుకున్నానండి ఆమెకి. ఇది ఒక సెట్ అండి. బెల్ట్ అండి, నాకే బెల్ట్. నెక్స్ట్ హిప్ బెల్ట్ అండి. ఇది బెల్ట్ అండి. నెక్స్ట్ హిప్ బెల్ట్ అండి. బెల్ట్ అండి, చూడండి బాగుంది కదా. ఇది హిప్ బెల్ట్. ఇది కూడా మా పెద్ద పాప కోసం అండి. హిప్ బెల్ట్ మనం నడుముకి పెట్టుకుంటారు కదా, సో అలా అండి హిప్ బెల్ట్. నెక్స్ట్ మా మోక్షి, ఇది ఓన్లీ నెక్ వరకు షార్ట్ హారం అంటారు కదా, అది మా చిన్న పాపకైతే తీసుకున్నానండి. ఆమె కొంచెం చిన్నగా ఉంటుంది, ఆమెకు కంఫర్ట్గా ఉంటుందని ఇదైతే ఒకటి తీసుకున్నాను. చూడండి ఇది చూస్తాను. అబ్బో అబ్బో ఇదైతే మా చిన్న పాప కోసం కొన్నానండి. ఇదైతే మా చిన్న పాపకండి. మా చెల్లి చిన్నగా బాగుంటుంది ఆమె మెడకి, క్యూట్గా మంచిగా ఉంది కానీ క్యూట్గా, అందుకే ఆమెకు తీసుకున్నానండి. మోక్షు ఎవరికి
ఎవరికి మోక్ష అది? నీకేనా? ఎట్లా అట్లా పెట్టుకుంటారా? ఇవైతే చూడండి, ఇవైతే మా చెల్లె బ్యాంగిల్స్. నెక్స్ట్ అయితే ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి, సైడ్ వేయడానికి. నెక్స్ట్ నా బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ మా పెద్ద పాప సైడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి మనం సైడ్ వేయడం, బ్యాంగిల్స్ వేసి సైడ్ బ్యాంగిల్స్ వేసి వేస్తాం కదా, సో ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి ఆమెకి. నెక్స్ట్ కాజల్ అండి, మనం ఫేస్కి ఇలా వేసుకుంటాం, ఐస్కి వేస్తాం కదా, సో అది అండి ఇది ఐ కాజల్. నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి, మనం ఈ లగ జాకెట్ తీసుకున్నాం కదా, అందులో మ్యాచింగ్గా ఉంటాయని ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్కి ఇవి సైడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి ఇలా సైడ్ వేయడానికి అయితే తీసుకున్నాను. ఇలా ఈ బ్యాంగిల్స్ వేసి సైడ్ అయితే ఈ బ్యాంగిల్స్ వేద్దామని. నెక్స్ట్ ఇది కూడా కాజల్ అండి, ఐ కాజల్, మా పిల్లల కోసమే ఇది కూడా. సో నెక్స్ట్ లిప్స్టిక్ అండి వాళ్ళకి. నెక్స్ట్ నెయిల్ పాలిష్ అండి. నెక్స్ట్ ఒక చిన్న క్లిప్ అండి, మా ఇషితకి కొంచెం కర్లీ హెయిర్ ఆమెకి ఉండదు, సో ఇదండి. నెక్స్ట్ ఇది కూడా హారం అండి, మా ఇషిత కోసమే. సెట్ మోడల్ అండి, ఇది కూడా ఒక సెట్ అండి. ఇది కూడా ఒక సెట్ అండి, ఇది కూడా మా పాప కోసమే అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ సెట్స్ కమ్మలు వచ్చాయండి, ఇవి మా ఇషితకి కమ్మలు వచ్చాయి. నెక్స్ట్ హెయిర్ బ్యాండ్ అండి, మ్యాచింగ్గా ఉంటుందని, ఆ పింక్లో దొరకపోతే ఈ కలర్ తీసుకున్నానండి, మ్యాచింగ్లో ఉంటుందని. నెక్స్ట్ క్లిప్ అండి, క్లిప్స్, హెయిర్ క్లిప్స్, మనం కొంచెం ఫ్లవర్స్ పెట్టుకోవడానికైనా కానీ, కొంచెం జుట్టు ఆమె కర్లీ హెయిర్ ఉంటుంది కదా, సో అందుకే ఎక్స్ట్రా క్లిప్స్ అయితే తీసుకున్నాను. నాదే అండి ఇది చూడండి. నెక్స్ట్ ఒక దండ తీసుకున్నాను, నార్మల్గా క్యాజువల్గా వేసుకోవడానికి అండి. ఇది ఇట్లా నార్మల్గా క్యాజువల్గా వేసుకోవడానికి దండ అయితే తీసుకున్నాను. ఇదైతే బ్యాంగిల్స్ అండి. నెక్స్ట్ అయితే ఇవైతే బ్యాంగిల్స్ అండి, టూ వచ్చినాయి. సైడ్ వచ్చిందండి, సైడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి మా చిన్న పాపకి అండ్ మా పెద్ద పాపకి టూ తీసుకున్నాను నార్మల్గా వేయడానికి. నెక్స్ట్ ఈ కవర్లో ఏముందంటే సౌరం ఉందండి, సౌరము ఇప్పి చూపిస్తాను. మా చెల్లెలు నాది చూస్తాను ఇప్పుడు, ఇద్దరిది. ఫస్ట్ నాది చూడండి, సౌరాలు అయితే తీసుకున్నానండి చూడండి నాది పిల్లలకి. ఇది పెద్దగా ఉందండి, ఇది మా ఇషితకి. సౌరం మా ఇషితకి అండి. ఆమె చూసి మా మోక్ష కూడా ఏడ్చింది నాకు కావాలంటే. చిన్న సవరం మా మోక్ష కూడా తీసుకున్నానండి, చిన్న సవరం. చూడండి ఆమెకైతే జుట్టే లేదు, కానీ ఇది ఎలా సెట్ చేసి పెట్టాలి, లేకపోతే చాలా ఏడుస్తుంది కదా ఇషిత. నెక్స్ట్ ఫ్లవర్స్ అండి, ఇవైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్. చూడండి ఇవి అయితే ప్లాస్టిక్ ఫ్లవర్స్. ఇయర్ రింగ్స్ అండి, ఇవి 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము. ఇవి నెక్స్ట్ ఇవి మాటి అండి, వాటి మీదకే వచ్చాయి సెట్స్. ఈ కమ్మలు అండ్ మాటి అండి ఇవి. సో మా మోక్షకి అయితే బ్యాంగిల్స్ అండి ఇవి. ఇవైతే ఆమె డ్రెస్ కలర్లో మ్యాచింగ్ ఉంటాయండి, పింక్ కదా, సో పింక్ అయితే తీసుకున్నాను. ఇద్దరికి సేమ్ తీసుకున్నానండి బ్యాంగిల్స్. ఇవన్నీ ఇది మోక్ష, ఇది ఎవరిది జుట్టు?
ఎట్లా పెట్టుకుంటావు నువ్వు? నీకు జుట్టు లేదు కదా, ఎట్లా పెట్టుకుంటావు? అట్లా పెట్టుకుంటావా? ఇప్పుడే పెట్టుకుంటావా? సో ఇవ్వండి, మేమైతే దసరాకి చేసిన షాపింగ్ మా పిల్లలకి. చూడండి, ఇవన్నీ అయితే మా పిల్లలు కొనుక్కున్నారండి. ఏమేమి కొనుక్కున్నారో, బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ సెట్స్ ఏమేమి ఉన్నాయో ఇవన్నీ అండి. చూసారు కదా మా పిల్లలకి ఏమేమి షాపింగ్ చేశారో, ఏమేమి తీసుకున్నారో. మా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి. బాయ్. మళ్ళీ మరి ఒక్క వీడియోతో మీ ముందుకు వస్తాను. సద్దుల బతుకమ్మ రోజు మా పిల్లల్ని ఎలా రెడీ చేస్తాము, మరియు వాళ్ళు ఏమేమి ఎలా రెడీ అవుతారో ఆ వీడియో చేసి కంపల్సరీ మీకు పెడతానండి. బాయ్ బాయ్ మోక్షు. మోక్షు బాయ్.